మెదక్ జిల్లా మాసాపేట్ మండలం రామంతపూర్ గ్రామంలో పాడైపోయిన ప్రధాన రహదారిపై రైతులు వరి నాట్లు వేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గ్రామ శివార్లో ఉన్న కంకర్ మిషన్కు అధిక లోటుతో లారీలు నిరంతరం రాకపోకలు సాగించడం వల్ల రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి ప్రధాన రవాణా మార్గంగా ఉన్న ఈ రహదారిపై రోజు వందలాది మంది గ్రామస్తులు, రైతులు, విద్యార్థులు ప్రయాణిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రహదారిలోని గుంతలు నీటితో నిండిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరిగాయని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కంకర్ మిషన్ నుంచి అధిక లోటుతో వెళ్లే లారీల కారణంగానే రోడ్లు ఈ స్థాయిలో దెబ్బతిన్నప్పటికీ సమస్యను పలుమార్లు మిషన్ యజమాని దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి స్పందన లేదని రైతులు విమర్శించారు. రహదారి మరమ్మతుల కోసం అనేకసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో తమ నిరసనను వినూత్నంగా తెలియజేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ క్రమంలో రహదారిలో ఏర్పడిన గుంతల్లో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని రైతులు పేర్కొన్నారు. వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టడంతో పాటు అధిక లోటుతో రాకపోకలు సాగిస్తున్న లారీలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి గ్రామ ప్రజల సమస్యను పరిష్కరించాలని, లేకపోతే మరింత తీవ్రస్థాయిలో ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించారు. వ్యవసాయానికి ఇక్కడ దారి ఉండేది, నాకు పొలం ఉండేది. ఇక్కడ మేము వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఈ క్రెషర్ వల్ల బండ్లు తిరగడం వల్ల మాకు తొవ్వ అనేది సరిగ్గా లేకపోవడం అనేది బుర్జా మొత్తం ఉండడం వల్ల ఇప్పటికీ 2-3 స్కిడ్ అయి పడ్డారు. రాత్రిపూట కానీ పొద్దున కానీ ఎప్పుడైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి క్రెషర్ వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే ఈ చిన్న విషయాన్ని ఇట్లా పెద్దగా చేసుకోకుండా తొందరగా సాల్వ్ చేసుకోవాలని క్రెషర్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆందోళన వ్యతిరేకంగా ఉంటుంది. ఇంకా వల్ల రోడ్ల మీద బుర్జ కావడంతో మొత్తం రోలు కావడంతో నాట్లు గిట్లు వేయడం అనేది రోడ్లపైన నాట్లు వేసే పరిస్థితికి తీసుకొస్తారు ఈ క్రెషర్ వాళ్ళు. దీనికి పరిష్కారం మరి ఎవరు చూపుతారనేది నేను ప్రశ్నిస్తున్నా. దానికి ఎవరు సమాధానం చెప్తారో చూద్దాం. మా ఊరు నుంచి మా పొలాల వద్దకు పోయేటందుకు దారి ఇది. మా ఊరు పక్కకు క్రెషర్ ఉంటుంది, శ్రీశైలం యాదవ్ది. అతను అక్రమంగా మట్టి తరలిస్తూ, బండ పలగొడుతూ, కేషర్ కాడికి వెళ్ళి అన్నీ తరలిస్తూ తొవ్వ ఖరాబ్ అవుతుంటే కూడా పట్టించుకోడు. మేము బండను ఆపితే కొంతమంది అధికారులతో ఫోన్ చేయించడము, భయపెట్టడము చేస్తాడు. ఇక్కడ సుమారు 100 మంది రైతులం ఉంటాం. పొలాల కాడికి పోవాలంటే జారి పడతామని పెద్ద పాన భయం ఉన్నది మాకు. పొద్దున ఒక బండి మీదకి ఒక వ్యక్తి కూడా పడ్డాడు, అతనికి చిన్న గాయాలు కూడా అయినాయి. ఈ దారిని మా గ్రామ సర్పంచ్ కానీ, వార్డు నంబర్ కానీ పట్టించుకొని ఇదాన్ని మంచిగా చేయాలనేసి మా రైతుల విన్నపం.